పర్యావరణం పరిరక్షణే లక్ష్యంగా హుస్నాబాద్ మున్సిపల్ సిబ్బంది చేపట్టిన వినూత్న ఆవిష్కరణలు ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. ఆలోచనలు అద్భుతాలు సృష్టిస్తాయి అనడానికి మున్సిపల్ సిబ్బంది నిదర్శనం. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో వివిధ రకాల వస్తువులు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే పనికిరాని ప్లాస్టిక్ బాటిళ్లతో అద్భుతమైన వస్తువులు తయారు చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ లక్ష్యంగా ప్లాస్టిక్ వేస్ట్తో మున్సిపల్ సిబ్బంది వినూత్న ఆవిష్కరణలు చేశారు. ఇంధనం పోసేది లేదు, కాలుష్యం అసలే లేదు. కేవలం మనిషి తన చేతిలో నెడితే చాలు రై రై అంటూ రహదారిపై పరుగులు పెట్టే విధంగా మోడల్ హెలికాప్టర్ను తయారు చేసి దానికి డైహెలి అని పేరు సైతం పెట్టేశారు. హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున్ గౌడ్ సూచనలతో పర్యావరణ అధికారి రవీందర్, సిబ్బంది శ్రీకాంత్, కిరణ్, వనాకర్, నరేష్ కలిసి హెలికాప్టర్ మోడల్ రూపొందించారు. స్థానిక డిఆర్సీతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 732 బాటిళ్లను 10 రోజుల్లో సేకరించారు. ఇలా సేకరించిన బాటిళ్లకు ఇనుప పట్టీలు అతికించి పనికిరాని ఫ్యాన్, 4 చక్రాలను అమర్చి హెలికాప్టర్ను తయారు చేశారు. దాదాపు 10 ఫీట్లు పొడవు, 3 ఫీట్లు వెడల్పుతో హెలికాప్టర్ను తయారు చేశారు. పైగా దాని ముందు పర్యావరణానికి చిహ్నమైన ఆకుపచ్చని రంగులు అద్దడం, ఫ్యాన్కు సైతం నీలిరంగు అద్ది చెత్త సేకరణ బండి అర్థం వచ్చేలా రూపొందించారు. మున్సిపల్ సిబ్బంది తయారు చేసిన ఈ ప్రయోగాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సైతం అభినందించారు. దాన్ని భూమిలో వేస్తే 400 సంవత్సరాల వరకు కూడా అది కరిగిపోకుండా భూమికి పర్యావరణ నష్టం, కాలుష్య రహితం కాబట్టి అటువంటి దాన్ని మనం రీయూజ్ చేశాం. అంటే దాన్ని దాంతో ఒక హెలికాప్టర్ తయారు చేసినాం. దానికి ఆ హెలికాప్టర్లో మేము వార్డులకు వెళ్ళినప్పుడు ప్రజల వద్ద ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 120 మైక్రాన్స్ కంటే తక్కువగా ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్స్ అవి వారు ఇండ్లలో అటుమూల పడేస్తారు, లేదంటే మోరిలో ఇంటి ముందు ఉన్నటువంటి డ్రైనేజ్లో పడేసి మరింత కాలుష్య రహితంగా చేస్తారు. కాబట్టి చాలా చక్కగా విమానం లాగా దాన్ని చూడడానికే సృజనాత్మకంగా ఎంతో నేర్పుగా దాన్ని తయారు చేయడం, అంటే ఇలా మనకు ఆలోచన ఉంటే, మన సృజనాత్మకం ఉంటే, నైపుణ్యత ఉంటే దేన్నైనా కూడా రీసైక్లింగ్ చేయవచ్చు. ప్రతి వేస్టేజ్ వస్తువును కూడా మనం రీసైక్లింగ్ చేసి ఎన్నో సృజనాత్మక వస్తువులు తయారు చేసుకోవచ్చు అనే దానికి